Good morning. Welcome to Morning Analysis. This is Mahalakshmi. TDP అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. నిన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల అనంతరం తిరిగి నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైల్లో లాంఛనాలన్నీ ముగించుకున్న చంద్రబాబు ప్రధాన ద్వారం నుంచి వెలుపలకొచ్చారు. చంద్రబాబు కోసం జైలు బ్యారికేడ్లు కూడా తోసుకుని వేలాది మంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు రావడంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. చంద్రబాబును చూడగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మ్రోగిపోయాయి. సింహం వచ్చిందంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం మద్దతుదారులకు పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అచ్చెన్నాయుడు తదితర ముఖ్య నేతలతో మాట్లాడారు. ఇక జైలు నుంచి వెలుపలకొచ్చిన చంద్రబాబును చూడగానే టీడీపీ నేతల్లో కూడా ఆనందం పొంగిపొర్లింది. ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన కోసం ప్రజలందరూ వచ్చారని, మీరు చూపిస్తున్న అభిమానం నేనెప్పుడు మర్చిపోలేనని అన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తాను అభివృద్ధి చేసిన పనులను ప్రజలందరికీ మీరు చెప్పారని, నేనే తప్పు చెయ్యలేదని, తప్పు చెయ్యను అని కూడా అన్నారు. సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇక జనసేనకు కూడా తన అభినందనలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు కూడా తన అభినందనలు తెలియజేశారు. ఇక ఈ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనంటూ జైలు వద్దకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రైట్, ఇక ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ కి సంబంధించి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, డుండి రాకేష్ గారు, టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. రామ్మోహన్ గారు, ఒక్కసారిగా ఒక ప్రభంజనం లాగా, అంటే 53 రోజుల తరువాత చంద్రబాబు బయటికి రావటంతో ఒక్కసారిగా ఇదనిపించింది. వాతావరణం కూడా కొంచెం ఉద్విగ్న వాతావరణం కనిపించింది. సో ఒక్కసారి మీ అనాలిసిస్ చెప్తారా? రామ్మోహన్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. వినిపిస్తుందండి. మహాలక్ష్మి గారు, మీకు ప్రేక్షకులకు అట్లాగే మీ డిబేట్ లో పాల్గొంటున్న తెలుగుదేశం మిత్రుడు రాజేష్ గారికి అందరికి నమస్కారం. 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. న్యాయవాదిగా ఒక వ్యక్తి స్వేచ్ఛకు మించిన స్వేచ్ఛ ఇంకోటి నిర్బంధం అంటే స్వేచ్ఛ. జైల్లో ఉన్నప్పుడు ఎందుకు బాధపడతాం, బయట ఉన్నప్పుడు. రాకేష్ గారు వినిపిస్తోందా అండి? రాకేష్ గారు అన్మ్యూట్ చేసుకోమని. రాకేష్ గారు, రామ్మోహన్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో వచ్చిందండి. హలో, వినొస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తోందండి, చెప్పండి సార్. మహాలక్ష్మి గారు, వ్యక్తి స్వేచ్ఛ కంటే మించింది ఇంకోటి ఏం లేదు. అందుకనే కోర్టులు అరెస్ట్ చేసే ముందు, రిమాండ్ చేసే ముందు అయినా కూడా అవసరమైందా కాదా అని చూస్తారు. అందుకని రిమాండ్ చేయడంతో చాలా నిబంధనలు, కఠిన నిబంధనలు ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు గారి విషయంలో రిమాండ్ అప్పుడే చాలా వివాదం. వినిపిస్తోంది రాకేష్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంచండి. రామ్మోహన్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారండి. మీ ఫోన్ కాల్ కూడా లైవ్ లో వినిపిస్తోంది. హలో, మీరు మ్యూట్ చేసుకోండి. రాకేష్ గారు వినిపిస్తోందా? హలో, మాట్లాడచ్చు కదమ్మా? మాట్లాడండి, చెప్పండి రామ్మోహన్ గారు. అందుకనే రిమాండ్ అప్పుడే చాలా పెద్ద వివాదం వచ్చింది. ఎందుకంటే మరి 17 అప్లై అవుతుందా కాదా, అట్లాగే మనకు రిమాండ్ అవసరమా కాదా అని. అంటే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడానికి చాలా కారణాలు చూపెడతారు తప్ప వ్యక్తి స్వేచ్ఛను అరికట్టలేకపోతారు కూడా. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు బెయిల్ లభించడం చాలా ఆశ్చర్యకరం ఏం కాదు, అవసరమైంది కూడా నేను అంటున్నాను. ఎందుకంటే బెయిల్ ఎప్పుడు ఒకటి సాక్షులను మనకు, అందుకని షరతులు కూడా చూడండి. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చుకుంటూ హైకోర్టు 4 షరతులు విధించింది. ఒకటి, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఆ ఇల్లు ఆసుపత్రి చూసుకోవాలి, ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే 4 వారాలు బెయిల్ ఇస్తున్నా. తర్వాత 28 నవంబర్ ఆనాడు జైలుకి మళ్ళీ సరెండర్ కావాల్సి ఉంది. ఈ తర్వాత రెగ్యులర్ బెయిల్ వస్తుంది కనుక మధ్యంతర బెయిలే కనుక దీనిలో మీరు మీ జాగ్రత్తలు పాటించాలని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారం నడుచుకోవాల్సి. ఇక ఈ కేసులో నేను నిన్న అనుకున్నాను ఏంటంటే, ఈ కేసులో
బెయిల్ వచ్చింది కదా, మళ్ళీ నేను న్యాయవాదిగా చాలా కేసులలో వాదిస్తున్నప్పుడు ఒక కేసులో బెయిల్ వస్తుంది, ఇంకో కేసులో లోపలికి ఇరికిస్తుంటారు మళ్ళీ ప్రభుత్వాలు కూడా. అందుకని ముందు జాగ్రత్త చర్యగా మనకు హైకోర్టు కూడా ఒక మంచి మాట ఏం చెప్పింది అంటే, ఇంకొక స్కిల్ కేసు కాకుండా వేరే కేసులు ఉన్నాయి కదా, అందులో ఎట్టి పరిస్థితులు ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, ఈ 4 వారాలు ఆయన స్వేచ్ఛగా ఆయన ఆరోగ్య రీత్యా ఇస్తున్నాం కనుక ఆరోగ్య కారణాల రీత్యా సొంత డాక్టర్లు చూపించుకోవచ్చు, సొంత ఫుడ్ ఇంట్లో తెప్పించుకోవచ్చు, ఆయనకు భద్రత కూడా సొంత ఖర్చుతో నిర్వహించుకోవాలి, ఎట్లాగో మనకు జడ్కేటరీ భద్రత ఉంది కనుక ఆ భద్రతను ఉపయోగించుకోవాల్సి చెప్పి క్లియర్ గా చెప్పింది. కనుక కోర్టు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ బెయిల్ 4 వారాలు మాత్రమే, ఈ లోపాట మనకు రకరకాల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, హైకోర్టులో కానీ మనకు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నాయి. కనుక కింది నుంచి ఏసీబీ కోర్టు నుంచి మొదలుకొని, మన కింద అయితే మనకు సిఐడి కోర్టు నుంచి మొదలుకొని పై దాకా సుప్రీంకోర్టు దాకా ఉన్న కేసులలో ఒకటి 2 కాదు 4-5 కేసులు పెట్టారు కనుక వీటి అన్నింటి నుంచి విముక్తి కావాలని టైం పడుతుంది. అందుకనే ఇది ఈ న్యాయ పోరాటంలో కేవలం కోర్టుల నుంచి గెలవాల్సిందే, బయట ప్రభావాలు కానీ బయట ఉద్యమాలు కానీ కోర్టుల మీద ప్రభావం చూపెట్టాయనడానికి ఒక మంచి ఉదాహరణ, ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమే అని మనకు పివి నరసింహారావు గారి గతంలో ఆయన చట్టం పని తను చేసుకపోతుందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది కాదంటే. కానీ మన సానుభూతి ఉండడం వేరు, కేసుల్లో పసలేకపోవడం వేరు. కానీ న్యాయ ప్రక్రియలో ఈ జాప్యం జరిగిందని నేను అంటున్నాను. బెయిల్ ఎప్పుడో రావాల్సింది, ఆ కేసులో అయితే స్కిల్ కేసులో అయితే ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే చాలా మంది నిందితులు A1 నుంచి మొదలు పెడితే అందరికి బెయిల్ దొరికింది కదా, ఒక 2-3 పరాల్లో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరికి బెయిల్ దొరికింది కదా. కనుక వీరికి ఎప్పుడో రావాల్సిన బెయిల్ ఆలస్యమైంది. దేర్ హై మగర్ అంధేర్ నహి అని సామెత, అంటే ఆలస్యమైంది కానీ చీకటి కాదు కదా. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి. ఆ న్యాయ వ్యవస్థ చెప్పిన తీర్పు ప్రకారం ఏదైతే బెయిల్ షరతులు ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ రావడానికి ఈ బెయిల్ ఒక పరీక్ష లాంటి. ఈ 4 వారాలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. రేపు పొద్దున సిబిఐ వాళ్ళు కూడా సిఐడి వాళ్ళు కూడా రేపు ఇక్కడ ఏ చిన్న డీవియేషన్ జరిగినా కూడా కోర్టుకు మళ్ళీ నివేదిస్తారు. ఎంతసేపు సిఐడి ఏమనుకుంటుంది, ప్రభుత్వం ఏమనుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలనుకుంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఈ నిబంధనలలో ఈ షరతులు కోర్టు విధించిన షరతులలో ఏదో ఒకటి డీవియేట్ అయినా కూడా కోర్టు ముందు మళ్ళీ వాళ్ళే ప్రస్తావిస్తారు. కోర్టు సుమోటో తీసుకోకపోవచ్చు, ఒక్కోసారి అది కూడా జరగవచ్చు. కనుక హైకోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన మధ్యంతర బెయిల్ దృష్టి పెట్టుకొని తెలుగుదేశం శ్రేణులు కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక నిబంధనలు పాటిస్తే బాగుంటుంది. నా సలహా ఏంటంటే దీన్ని ఆషామాసిగా తీసుకోవద్దు. 1000 కళ్ళు చుట్టూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచుతానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నాల్లో వాళ్ళు సఫలీకృతం కావద్దు అంటే తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకుడు కానీ సంయమనంతో ఉండాలి. ఈ నెల రోజులు కూడా బయట కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోకుండా కేవలం ఆరోగ్యము, ఇల్లు వాటి పరిమితం చేసుకుని ఉంటే రెగ్యులర్ బెయిల్ వచ్చి రావడానికి 190% అవకాశం ఉందని నేను అంటున్నాను. మహాలక్ష్మి రైట్ అండి. రాకేష్ గారు వినిపిస్తోందండి? వినిపిస్తుంది మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. రైట్, నిన్న టీడీపీ అధినేత బాబు గారు బయటికి రావడం కొంత ఉద్విగ్న పరిస్థితి అయితే బయట అందరికీ కనిపిస్తూ ఉంది. సో కానీ వైసీపీ నేతల విమర్శలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇళ్లకగానే పండగ కాదు, వచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే, విడుదల కాదు, కేవలం ఆరోగ్యరీత్యా వచ్చిన బెయిలే, దాంట్లో మీరెక్కడా కూడా నిజాయితీని నిరూపించుకోలేదు అన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యలపై మీ అనాలిసిస్ ఏంటి? మీకు తెలియదేం కాదు మేడం గారు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మూలిగే నక్క ఎప్పుడు మూలుగతానే ఉంటది. దానికి ఇది అది మంచి చెడు అనేది ఏమి లేదు. ఎప్పుడు ఈ మూలిగే నక్కలు అని మూలుగుతానే ఉంటాయి. వాటి విధానమే అది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసుల్లో తప్పులు చేశారు అని అంటున్నారు. కొత్తగా ఇంతకు ముందు పాత మాటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎత్తుకున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత 6 లక్షల కోట్లు దోపిడీ జరిగిపోయింది అని ఉన్న కేసులోనే నిరూపించలేకపోయారు. టీవీల ముందుకి, ఛానల్ ముందుకి, ప్రెస్ మీట్ల ముందుకి వచ్చి ఈవెన్ అధికారులకు ఎవరికైతే ప్రెస్ మీట్ పెట్టలేని అధికారాలు ఉన్నా కూడా సిఐడి అధికారులు కానివ్వండి, లేకపోతే ఏఏజీ లాంటి ఎడిషనల్ ఏఏజీలు కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి మరి ఢిల్లీలో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కోర్టుకెళ్ళి సాక్ష్యాలు ఉన్నప్పుడు చూపిండ్రా అంటే మైలాడ్ మా దగ్గర సాక్ష్యాల కోసం ఇంకొంత టైం పడుతుంది, మేము విచారణ చేస్తున్నాం అని అంటారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఎన్నో టీవీ ఛానళ్ళు అడిగా, రాజ్ న్యూస్ ద్వారా మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నా, దయచేసి 52 రోజుల్లో లేదా 4 సంవత్సరాల 6 నెలల కాలంలో
మీ సిఐడి వాళ్ళు ఏ కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో వాటి యొక్క ఒక్క రూపాయి అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ వారొక కుటుంబ సభ్యులకు కానీ లేదా వారి యొక్క కంపెనీలకు కానీ వచ్చినట్టు దయచేసి చూపించండి సార్ ప్లీజ్. ఎంతసేపటికి టీవీల ముందు ప్రజల సమయాన్ని, ప్రజల టైంని, ప్రజలకు చేయాల్సిన మంచిని వదిలేసి ఈ విధమైన కళ్ళబుళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఈ విధమైన టైం పాస్ చేసుకుంటూ ఒకటే పోతా ఉన్నాం. నిన్న కాక మొన్న చూసారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోతామని చెప్తానే ఉన్నాడు. మా గ్రాఫ్ తగ్గిందని వైసీపీ పార్టీ మీటింగ్ లోనే చెప్పాడు. మా గ్రాఫ్ తగ్గింది, వ్యతిరేకత ఉంది, కానీ గెలుస్తాం. ఎలా గెలుస్తారు? ఇదే రెండే పద్ధతులు. ఒకటి దొంగోట్లు, రెండు ఈ పద్ధతి. ఇంతకన్నా మంచి పద్ధతులు ఏమున్నాయి మనకి? ఏదైనా మంచి చేయాలని ఊరికే మాటలు చెప్పటం, నా ఎస్సీ నా బీసీ అని స్టోరీలు చెప్పటం, వాళ్ళనే నడి రోడ్డు మీద లేపేసి ఇష్టం వచ్చినట్టు చేయటం ఇదేం పద్ధతి కాదు. ఏదో ఒక 4 రూపాయలు ఇస్తే అన్ని సక్రమంగా అయిపోతాయంటే నిన్న మాట్లాడతారు. ఇన్ని రోగాలు ఉన్న మనిషి అవసరమా అని సిగ్గు ఉండాల. నీ ఇంట్లో పెద్ద మనిషికో, నీ ఇంట్లో తాతకో, నీ తండ్రికో, నీ తల్లికో రోగాలుంటే తీసుకెళ్లి బయటేస్తావా, నీకు అక్కర్లేదని ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? ఆ ప్రజలు చూస్తున్నారే మనం మాట్లాడే మాట, వాళ్ళు మాట్లాడే మాటలో ఎంత దరిద్రం ఉందో ప్రజలకు అర్థం కావట్లేదా? ఎటువంటి టైంలో ఏం మాట్లాడుతున్నారు అనేది. ఎంత హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇవేనా మాట్లాడేది? అంటే ఒక మనిషికి అనారోగ్యం వస్తే మనిషి పనికిరాడా? ఒక మనిషికి అనారోగ్యం వస్తే ఒక మనిషి అన్ఫిట్టా? ఏమర్థం చేసుకోవాలి? దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలా? ఎంతసేపటికి మూల్గే నక్క మాదిరిగా పచ్చివాగుడు పిచ్చివాగుడు వాగటం తప్ప ఆ నాయకులకి ఇంకో స్క్రిప్టే లేకుండా పోయింది. ప్రజలు అసహించుకుంటున్నారు. నిన్న మీరు చూసినట్టయితే 4:15కి రాజమండ్రి గేల్ బయట మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తే ఇవాళ ఉదయం 6 గంటలైంది విజయవాడలోని తాడేపల్లిలోని ఉండవల్లిలో ఇంటికి రావటానికి. అంటే దారి పొడుగుతా విపరీతమైన జనం. మీరు నమ్మరు మేడం గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఒక 400 మీటర్ల రోడ్డు ఉంటది. ఆ కరకట్ట మీద నుంచి లోపలికి రావటానికి లేడీస్ రాత్రి 1 గంటకి బాబు గారు వస్తారు అనుకొని ఉన్నారు. మీరు నమ్మరు మేడం, నేను చూపిస్తా విజువల్స్. రోడ్డు మీద రాత్రి పడుకున్నారు మేడం. అక్కడ వాళ్ళు తెచ్చుకున్న ఈ చున్నీలు అట్లా వేసుకొని రోడ్డు మీద పడుకున్నారు. చూసి చలించిపోయాం. అసలు ఏంట్రా బాబు అని, ఆగండ్రా బాబు అని చలించిపోయాం. మీరు ఇదన్నా నన్ను అన్నారు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళు బయట పెట్టగలరా? అతను మానసికంగా చాలా దృఢంగా ఉన్నాడు అనే మెడికల్ సర్టిఫికేట్ బయట పెట్టగలరా? ఈ రోజు ఆ ముఖ్యమంత్రే కదా పరిపాలిస్తుంది. ఒక చేతగాని ముఖ్యమంత్రే కదా పరిపాలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మైండ్ సరిగ్గా ఉందా? దొంగతనాలు, దోపిడీలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? ఏదైనా అతను మెంటల్ మెడికల్ సర్టిఫికెట్ ప్రభుత్వ డాక్టర్ల చేత చేయించి బయట పెట్టగలరా? లేదా ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి బయట పెట్టగలరా? లేదా అతను లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా, రాత్రికి టాబ్లెట్లు మింగుతున్నాడు కదా, ఆ టాబ్లెట్ల విషయం బయట పెట్టగలరా? పోనీ ఇది అబద్ధం అని ఇంటెలిజెన్స్ వర్గాలన్నా చెప్పగలవా? ఇదే సిఐడి అధికారులు ఏమన్నా చెప్పగలరా? వీటి మీద మాట్లాడలేరు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం బర్రెనోరు వేసుకొని ఇష్టం వచ్చినట్టు పడిపోతారు. కొద్దిగానే సిగ్గు సెరవ ఉండాలని చెప్తున్నా మేడం గారు. ఇది పద్ధతి కాదు. నాయకుడిని ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నతనంగా ఉండాలా, గౌరవంగా ఉండాలా. 73 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు 52 రోజులు జైల్లో పెట్టి నిన్న కూడా అతనికి బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చిన తర్వాత కూడా కండిషన్స్ తో బెయిల్ ఇచ్చారు మేడం గారు. మళ్ళీ వెళ్ళి ఇంటర్నల్ పిటిషన్ వేశారు ఇమీడియట్ గా. చంద్రబాబు నాయుడు గారు మీటింగుల్లో మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కార్యక్రమం అంటే వాళ్ళ ఇంటెన్షన్ చూడండి ఎంత బాధో. చంద్రబాబు నాయుడు గారి చేతికి మైక్ వచ్చిందంటే ఏం లేదు, వణికిపోతారు. మామూలుగా ఉండదు వ్యవహారం వాళ్ళందరికీ. అది రాకూడనే వాళ్ళ భయం. అంత దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మీరు వెళ్తున్నారు కోర్టులకి? అదే ఏదైతే మేము గతంలో చెప్పామో, బాబుకు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. గతంలో బాధుడే బాధుడు, గతంలో ఇదేం కర్మ, ఇవన్నీ కూడా బాబు గారు రోడ్డు మీదకి వచ్చి చూసేది తట్టుకోలేకపోయారు. యువగలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక వణికిపోయి భయభ్రాంతులై వాళ్ళు ఈ రోజు మాకు మైక్ రాకుండా ఇంకోటి చేయకుండా మమ్మల్ని ఏదో పనులు పెట్టాలని చూస్తున్నారు తప్ప. కానీ నిన్న చూశానండి, పర్టికులర్ గా చూసాం మేడం గారు, అసలు జనాల మొహాల్లో బాబు గారిని చూడాలనే ఒక ఆకాంక్ష వచ్చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన బాబు గారినే కాదండి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనే ఆకాంక్ష విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య మహిళలు, సామాన్య పౌరులు నిన్న పెట్రోల్ బంక్ దగ్గర స్లో అయితే వెహికల్ టక వెహికల్స్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయండి. అది అసలు మా పాయింట్ కాదు, అక్కడ ఆగటానికి కూడా లేదు. జస్ట్ సార్ వాష్రూమ్ కోసం అలా స్లో అయ్యారు అంతే. ఈ బస్సు దిగాది అవటానికి. అక్కడి నుంచి ఇక్కడ దిగేలోపు ఎంతమంది ఆగారో తెలుసా మేడం గారు?
చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. అటువంటి నాయకుడిని పట్టుకొని రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ప్రతి కుటుంబంలో ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, లక్షలు సంపాదించే ఉద్యోగాల్లో ఉన్నంటే దానిలో ఎంతో కొంత పాత్ర మా నాయకుడికి ఉంది. కాదని చెప్పి మీడియా ముంచోటం కాదు, గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలా, మన మనస్సాక్షి చెప్పాలా. అటువంటిది అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని వాళ్ళు విధానం చేసే వ్యవహారం ఇదేనా అండి? ఏమన్నా అర్థం పర్థం ఉండాలి కదా కొద్దిగా అయినా సరే. రైట్ రాకేష్ గారు, మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి విజయ్ గోపాల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ గారు, అంటే షరతులతో కూడిన బెయిల్ వచ్చింది టీడీపీ అధినేతకి. ఈ నేపథ్యంలో మీరు కలిసి వెళ్దాం అనుకున్న క్రమంలో ఏ విధమైన ప్లాన్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడకూడదనో లేకపోతే ఇంకేమైనా రాజకీయాలు కూడా సంబంధించి మాట్లాడకూడదనో కొన్ని ఇచ్చేశారు. కానీ లేకపోయినా, అధినేత లేకపోయినా ఆయన సలహాతో జైలుకి వెళ్ళొచ్చి కూడా ఏం చెయ్యాలి అనే కొన్ని కార్యక్రమాలు అయితే మీరు చేసుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో సీట్ల పంపకం విషయం కానీ మరేదైనా కూడా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం నిజంగా శుభపరిణామం అండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు బెయిల్ రాకముందు ఏమన్నారు, బెయిల్ రాలేదు కాబట్టి దొంగ అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. బెయిల్ వచ్చింది కాబట్టి ఆరోగ్యరీత్యా అతనికి ఆరోగ్యం బాగోలేదు అన్నారు. అంటే దొంగనాలకి వైఎస్ఆర్సీపీ చాలా రాజకీయాల్లో వింత పొగడలకి, వింత సాంప్రదాయాలకి, వింత రాజకీయాలకి తెరలేపుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళండి. ఎందుకంటే ఇది సాంప్రదాయాలు చాలా మంచి సాంప్రదాయాలు అయితే మాత్రం కాదండి. రాబోయే తరాలకి రాజకీయ నాయకులు ఏది చేసినా సరే రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా ఉండాలి. అది మళ్ళీ మనం కూడా రాబోయే తరాలు కూడా వాటిని చూసి, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో మనం అందరం రాజకీయాల్లోకి వచ్చాము. నెక్స్ట్ జనరేషన్ మనం ఎవరిని చూడాలండి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారినో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారనో, లేకపోతే ప్రధాని పివి నరసింహ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, లేకపోతే రాజీవ్ గారు, ఇలా మాట్లాడుకుంటూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పాలించేవారు, ఇలా చేసేవారు, ఇలా ఉండేది విధానాలు అని మాట్లాడుకుని నెక్స్ట్ జనరేషన్, రాబోయే జనరేషన్ కి మంచి నాయకత్వం లేకపోతే మంచి సాంప్రదాయాలు అందించవలసినటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా ఈ ధోరణిలో, అంటే ఆరోగ్య రీత్యా, అంటే రేపు వీళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోపోతే వీళ్ళు బయట పడేస్తారండి? వీళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇదే విధంగా మాట్లాడతారా? అంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ తీసుకెళ్లి హాస్పిటల్కి చూపించి, లేకపోతే ఇతర వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు చేయించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది కదా. అలాగే మన రాజకీయ నాయకులు కూడా పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళని ఏ విధంగా గౌరవించుకుంటాం అదే విధంగా రాజకీయ నాయకులను గౌరవించాలి. అంటే సాంప్రదాయాలు మాట్లాడలేక యువత వ్యక్తులు మాట్లాడితే ఎలా ఉంటదంటే అది పద్ధతి కాదు అని మాట్లాడడం అంతే. లేకపోతే మాట్లాడడం రాక, లేకపోతే మాట్లాడలేక కాదు. మనం ఒక మాట మాట్లాడామంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ ఇంత అర్ధరహితంగా, ఇంత అసహ్యంగా, ఇంత గుగురుపాటుతనం వచ్చే విధంగా మాట్లాడడం, అతను హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, మేము బెయిల్ ఇవ్వకపోతే జైల్లోనే చనిపోతుందని కొంతమంది అంటారు. ఏంటండి మాట్లాడే మాటలు? అంటే తిరిగి తెలుగుదేశం నాయకులు, నేను ఎవరో నాయకుడు అంటున్నాడు నాతో మాట్లాడుతూ ఫోన్ చేసి, ఇదే మాట మనం కూడా అంటే ఎలా ఉంటదండి విజయ్ గారు? వాళ్ళ తండ్రి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ముక్కలైపోయాడు, ఇతను కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నాడు, ముక్కలైపోతాడు అని అంటే మనం లైవ్ లో ఎలా ఉంటదని ఆయన నన్ను అడిగేదండి. అదే అంటున్నాను, మనం తప్పండి అలా మాట్లాడకూడదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను మంచో చెడో ప్రజలు ఎన్నుకున్నారో అతను గౌరవిద్దాం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడదాం, రాజ్యాంగ విలువలకు కట్టుబడి మాట్లాడదాం మనం అని నేను మాట్లాడడం జరిగింది. అంటే మనం కొంచెం హుందాతనమైన పాలిటిక్స్ నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి. లేకపోతే మన జనరేషన్ కి వాళ్ళు అందించవలసిన పరిస్థితి పోగా మనం తిరిగి పెద్దవాళ్ళకి చెప్పే పరిస్థితికి ఈ రోజు వచ్చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన మన జనరేషన్ కో, మన లాంటి రిపోర్టింగ్, మీలాంటి రిపోర్టింగ్ చేసే వ్యక్తులకో, మా లాంటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకో, రాబోయే తరానికో ఆదర్శంగా ఉండేటట్టు మాట్లాడవలసింది పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న మాటలే ఉన్నాయో వీటిలన్నిటికి ఇంకొక 5 నెలల్లో రాష్ట్ర ప్రజలు చర్మగీతం పాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేసే చేష్టలు కానీ, వాళ్ళ పాలన కానీ, వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ ప్రతిదీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం రాజు న్యూస్ లో కూర్చొని చూస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటే మనం ఏదో మన 4 మన 5 చూసేసి మాట్లాడేసుకోవట్లేదండి. కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, వ్యూవర్స్ ఉంటారు. తర్వాత ఇది
మళ్ళీ ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఈ మనం మాట్లాడినటువంటి వీడియోస్ అన్ని మనం పెట్టుకుంటాం, లేకపోతే లింకుల ద్వారా అందరూ ఓపెన్ చేసి చూస్తారు. అంటే మనం ఏ విధమైన సాంప్రదాయాలు, ఏ విధమైన సంకేతం ఇస్తున్నాం ప్రజలకు అన్నది ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనా ఎప్పుడో రాజకీయాలకి సంబంధించి ఒక హుందాతనం అనేది ఆల్మోస్ట్ మనం కోల్పోయి చాలా రోజులు అయిపోయిందండి. ఎందుకంటే పెద్దలు నిర్వహించే అసెంబ్లీ సభలోనే వీధి రౌడీల్లాగా మాట్లాడటం, అవతల వ్యక్తుల్ని అసలు ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కొన్ని ఏవైతే మనం నిషేధిస్తామో అవన్నీ కూడా చాలా ఫ్లోలో ఇప్పుడు మనం హలో అనే మాటను ఎలా వాడతామో అలా వాడేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తు తరాలకి ఎలాంటి ఇది ఇస్తారో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కొంచెం సిగ్గుపడాల్సిన విషయమే. ఇలాంటి మాటలన్నీ కూడా మన పిల్లలు కూడా వింటూ ఉంటారు అనే విషయం రైట్. అంటే సినిమాల్ని మాత్రమే మనం ఖండిస్తూ ఉంటాం, ఇందులో చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నారని. కానీ రేపు పొద్దున్న మన లైఫ్కి సంబంధించిన రాజకీయాన్ని చూపించినప్పుడు కూడా ఇవే మాటలు వస్తున్నాయి. ఇంకా అప్పుడు కూడా వాళ్ళకి వీటి గురించి మనం చెప్పక్కర్లేదు అనుకుంటా. రామ్మోహన్ గారు, మీరు అన్నట్టుగా బయట నుంచి ఏం చేసినా కూడా మనం ఆయన్ని ఇది చెయ్యలేము, కోర్టులని నమ్మించలేవు. కాబట్టి కంప్లీట్గా టెక్నికల్గానే మనం వెళ్లాల్సి వస్తుంది, సెక్షన్స్ పరంగానే వెళ్ళాలి అని అన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈ 4 వారాల సమయంలో కూడా మనం ఏదైనా అంటే నెక్స్ట్ ఆ కేసెస్ నుంచి బయటికి రావటానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అంటారు? టెక్నికల్గా వాడాల్సిన విషయంలో అంటే ఆధారాలు లేవని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అంటున్నట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ న్యాయ వ్యవస్థని మనం ఇది చెయ్యొచ్చా, వాటి కళ్ళు ముయ్యొచ్చు అంటారా? అందుకని వ్యవస్థల హననం, వ్యక్తిగత హననం రెండు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మనం తమిళనాడులో గతంలో దుశాసన పర్వాలు చూసాం. జయలలిత గారి కొలవలు ఊడగొట్టడం అసెంబ్లీ సాక్షిగా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక శపథం చేశారు. ఏది ఆయన భువనేశ్వర్ గారి గురించి తప్పుడు మాటలు వీళ్ళు మాట్లాడినందుకు నేను మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి నిజంగా పోలేదు కూడా ఇప్పటి వరకు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ పోతే ఇట్లా ఎవ్వరు మిగలరు అసలు సమస్యలు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు నిందితుడు మాత్రమే, నేరస్తుడు కాదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా 17 నెలలు జైలుకు పోయిచ్చిండు. మరి చెప్పకూడదు అని అంటే ఎట్లా ఉంటది? అందుకని ఎట్లా ఉంటుందంటే ఇది ఒకరి మీద ఒకరు విమర్శలు, పరస్పర విమర్శలు చేసుకోవాలి, సిద్ధాంతపరంగా చేసుకోవాలి, అవి చేసుకోవాలి. కానీ ఇది ఎట్లా ఉందంటే పూర్తిగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. చెప్తే కదా మధ్యయుగ రాజకీయాలు గుర్తొస్తున్నాయి. ఆడవాళ్లను, పిల్లలను అందరినీ రాజకీయాల్లో లాగుతున్నారు. ఇది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులగర్జి ఎట్లా ఉన్నది, కులగర్జితో పాటు ఇప్పుడు పూర్తిగా ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి సంస్కృతికి వచ్చింది. ఎవరైనా ఇప్పుడు యువమిత్రులు ఇద్దరు వారితో ఏకీపిస్తున్నాడు వాళ్ళిద్దరితో, ఎందుకంటే ఇది సరైనది కాదు. రెండోది ఏంటంటే ఇంకా సాంకేతికంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో 17A మీద పైదాకా వస్తున్నారు. 17A మీద మేము కొట్లాడిన వాళ్ళకి కూడా నిజంగా గతంలో ఏముండే ఛార్జ్ షీట్ వేయడానికి 17A అనుమతి తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా తీసుకుంటున్నారు. కొందరు దొంగలు తప్పించుకోవడానికి వీలు ఉంటుందని మేము అటు కొట్లాడి. కానీ ఇవాళ నిజంగా అమాయకుడు ఇరికిచ్చే పరిస్థితి అయిపోతుంది కదా. దాని సెక్షన్ పక్కన పెట్టి, అంత రక్షణ కవచం పక్కన పెట్టి కూడా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా సమస్య. ఎప్పుడైంది కేసు చాలా పూర్వాపరాలకు పోను, కానీ 17A గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. కానీ కోర్టులు నమ్మాలి కదా, కోర్టులు దాకా పోవాలి. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, రాజ్యాంగ ధర్మాసనానికి దాన్ని పంపే అవకాశం ఉంది కనుక అందులో గెలుస్తారు. కానీ ఈ 17A మాత్రం పరిష్కారం కాదు. సర్పంచ్ కు లేని అధికారాలు ఎవరికి లేవు, సర్పంచ్కే ఉన్నాయి. చెక్ పవర్ మీద సంతకాలు పెట్టేది, ఈ మిగతా ఎవరికి లేవు. కనుక సంతకాలు పెట్టకుండా డబ్బు రికవరీ కాకుండా ఏసీబీ కేసు ఎట్లా నిలుస్తుంది, అవినీతి నిరోధక చట్టం ఎట్లా నిలుస్తుంది అనేది రేపు పొద్దున కోర్టులు చూసుకుంటే న్యాయవాదులను హేమహాయములను చూసుకుంటారు. కానీ ఈ లోపు జరిగే హననం, వ్యక్తిగత హననం, వ్యక్తిత్వ హననం చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు జరిగేది నేను అనుకుంటున్నాను ఏంటంటే బెయిల్ రావడం కాదు, వీలైనంత తొందరగా న్యాయము సరైన కాలంలో అందకపోతే అందనంటే లెక్క. వీలైనంత త్వరగా ఈ కేసులను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కోర్టులు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. న్యాయవాదులు ఇంతకు ముందు ఎప్పటికప్పుడు పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు, కానీ దాన్ని కోర్టులు జాప్యం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను రాజ్యాంగ వ్యవస్థలను అవమానించవద్దు కనుక కోర్టుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకు రాజకీయ ప్రభావాలు ఉండొద్దనే కోరుకుందాం, ఉండే కూడా అనుకుందాం కొద్దిసేపటికి. కానీ బయట పోస్ట్ మార్టం, ఏది మీడియా కానీ మన సమాజం పోస్ట్ మార్టం కానీ రాజకీయ నాయకుల పోస్ట్ మార్టం కానీ దీనికి ప్రభావితం కావద్దు కోర్టులు. ఒక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడొద్దు, మాజీ ముఖ్యమంత్రిగా చూడొద్దు. ఒక సామాన్య వ్యక్తికి ఏ హక్కులు ఉంటాయి, ఆయనకు కూడా ఉంటాయి కదా అని గమనించాల్సిన అవసరం ఉన్నది. అది గమనించే ఆలస్యమైంది. 52 రోజులు నిజంగా చెప్పాలంటే జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన బయటకు వస్తే ఏం చేస్తారు ఆయన? అందుకని స్ప్రింగ్ ను ఎంత ఒత్తితే అంత పైకి లేస్తారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే సమాజంలో సానుభూతి పెరిగింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ తక్కువది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మళ్ళీ 5 ఏళ్లు విభజిత ఆంధ్రప్రదేశ్ పనిచేసిన వారి గురించి ఇంత చీప్ గా మాట్లాడడం సరైనది కాదు. ఆయన లేకుండా అభివృద్ధి లేదు. ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంది. కానీ దీన్ని బేస్ చేసుకొని
మనం ఏది అని తప్పించుకోలేం కదా. చంద్రబాబు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదే కేసులు పడతాయి అంటున్నాను. కక్ష సాధింపు చర్యలు తీసుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తయారుగా ఉండాల్సి వస్తుంది కదా రేపు పొద్దున. అంటే అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలు చేసుకుంటుంటే ఎట్లా ఉంటుంది? నిజంగానే ఆయన పాదయాత్ర కానీ, ఆయన 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నిజంగానే ఇట్లాగే ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుండే? అసలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడా ఇప్పుడు? అందుకని ఆలోచించుకోవాలి. శ్రేణులు కూడా తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ శ్రేణులు కానీ, అట్లాగే మనకు వైసీపీ వాళ్ళు కానీ ఆలోచించుకోవాల్సిందంటే అక్కడి మాట్లాడి అనవసరంగా వ్యక్తిత్వ హనాలు చేయకండి. అది మీకు వర్తిస్తుంది. ఒకవేళ బయటకు చూపెడితే 4 ఏళ్ళు వనదిక్కుంటాయి కనుక చేయాల్సిన అవసరం ఉంది. నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది, కోర్టుల్లో న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ 17A అనేది వైసీపీ పట్ల ప్రజలకు వచ్చిన వ్యతిరేకతని ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో తనేదో తప్పు చేశాడని అరెస్ట్ చేసి చూపించడం వల్ల తన గ్రాఫ్ మళ్ళీ ఏమైనా పెరుగుతుందా? అంటే ఇంకా ఎవరొచ్చినా ఒకటే అన్నట్టుగా ప్రజల మనోభావాల్లో ఏమైనా తేడా వచ్చి ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం అని అనుకోవాలా? దీన్ని తప్పనిసరి రిఫరికేషన్స్ ఉంటాయమ్మా. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది, సానుభూతి పెరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద. నా పరిశీలన సానుభూతి పెరిగింది. ఈ సానుభూతి ఒక్కటే సరిపోదు, మరి పరిపాలన సిద్ధాంతాలు రేపు మేనిఫెస్టోలో రేపు ఏముంటాయి, ఇంకా 8 నెలలు ఎలక్షన్స్ మేలో జరగాల్సింది కనుక అప్పటికాలం ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టే ఉంటది. ప్రజల మూడు ముఖ్యంగా అంతిమ తీర్పు ప్రజలదే కనుక ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిస్తామని అనుకున్నామా మనం? ప్రజలు 151 సీట్లు అప్రతిహత మెజార్టీ ఇస్తారనుకున్నామా? కానీ ఇది కూడా జరుగుతుంది. అందుకని ఏదైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకని అప్పటిదాకా ఎన్నికల రిజల్ట్ కు దీన్ని ముడిపెట్టదు, కానీ ఖచ్చితంగా దాని మీద ప్రభావం ఉంటది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇన్ని రోజులు తిప్పబెట్టారనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభావం రేపటి ఎన్నికల్లో 99% పనిచేస్తాను నేను అంటున్నాను. ఎవడో ఒకరు దుర్మార్గుడు ఉంటే 1% పనిచేయకపోవచ్చు. వైసీపీ శ్రేణుల్లో కూడా ఆ సానుభూతి ఉంది. అయ్యో నిజంగానే ఇట్లా బాధ పెడుతున్నారు కదా అని బయట మాట్లాడలేకపోతున్నారు. అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని మంత్రులు కానీ వాళ్ళందరూ మాట్లాడలేకపోతున్నారు. కానీ మాట్లాడే వాళ్ళు మాత్రం ఆక్రమించి మాట్లాడుతున్నారు. సరైనది కాదు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. సిద్ధాంతపరంగా విమర్శించండి. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు మాట్లాడండి సిద్ధాంతపరంగా, కానీ ఇట్లా వ్యక్తిత్వ హననాలు చేయొద్దని కోరుకుంటున్నాను. రాకేష్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు బయటకు వచ్చి ప్రచారం చేయటం, షర్మిల గారు కూడా పాదయాత్ర చేస్తూ, అంటే తనకి తన ఇంటి కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇస్తేనే జగన్ గారు అదొకసారి అధికారంలోకి వచ్చినట్టుగా మనం చూసాము. నేడు అంటే ఎప్పుడూ కూడా భువనేశ్వరి ఎవరు అనే విషయం ప్రజలెవరికీ తెలీదు. అధినేత అరెస్ట్ తర్వాత ఆవిడ బయటికి వచ్చి మాట్లాడటం కానీ, చేస్తున్న కార్యక్రమాలు కానీ, తన కోడలు కానీ, బ్రాహ్మణి కానీ, భువనేశ్వరి కానీ వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వైసీపీలో ఉండే కొంతమంది లేడీసే చేసే వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి? ఇది ఎంతవరకు ఇది అంటే ఆనాడు ఒక పార్టీకి కొమ్ము కాయటం అని కాదు, ఆనాడు నిజంగానే విజయమ్మ గారు లేదా షర్మిల గారు బయటికి వచ్చి మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు ఎక్కడా కూడా రాలేదు. కొంచెం గౌరవం అనేది వాళ్ళ మీద ఉంది. కానీ ఈరోజు వచ్చిన ఈ విషయాలకి సంబంధించి అంటే వీళ్ళిద్దరూ ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఒక సెలబ్రిటీ కూతురుగా బ్రాహ్మణి తెలుసు, లోకేష్ భార్యగా మాత్రమే తెలుసు. ఎప్పుడన్నా వచ్చే ఫొటోస్ తప్పితే ఎప్పుడో వాళ్ళ వీడియోలు తెలియదు. ఎవరు వాళ్ళని లైవ్లో చూడలేదు. భువనేశ్వర్ గారు అంతే. సో వాళ్ళ మీద వచ్చిన ఈ కమెంట్స్ని కూడా ఏ విధంగా చూడాలంటారు? అంటే మీకు తెలియదు మేడం, ఇందాక రామ్మోహన్ రావు గారు మరి వెళ్ళినట్టున్నారు. రామ్మోహన్ రావు గారు ఒక సంఘటన తెచ్చారు. అది చెప్పి దీని గురించి చెప్తాను. కోర్టులను కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కోర్టులు కూడా ఈ విధంగా ఉన్నాయి, కానీ ప్రజలు అనే వాళ్ళు అన్ని చూస్తున్నారు అనేది ఇది వాస్తవం. కోర్టులను తప్పు పట్టకపోవటం ఎవరి ఉద్దేశమో కాదు. కానీ ఈ రోజు ప్రజలకి ప్రతిదీ తెలిసిన పుస్తకం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోతున్నాడు, అతను కోర్టులోనే బెయిల్లోనే ఎలా ఉండగలుగుతున్నాడు, ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు అత్యధిక బెయిల్ మీద దూరం ట్రైల్కి కూడా రాకుండా ఆపుతున్న కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి, ఎలా జరుగుతుంది అన్నప్పుడు సామాన్యుడికి కూడా ఒక డౌట్ వస్తూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని. నిన్నగాక మొన్న బాబాయ్ హత్య మేమే చంపేశామని చెప్పి నానా గందరగోళం చేశారు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. మరి వీళ్ళకున్న 4.5 సంవత్సరాల్లో ఏం చేశారో పబ్లిక్ అంతా చూస్తానే ఉన్నారు. బహుశా పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు ఈ ప్రభుత్వం కానీ ఈ మనుషులు కానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదని అనుకుంటున్నారేమో. కానీ ప్రజలకి ఈ మధ్య గూగుల్ వచ్చిన తర్వాత ప్రతిదీ యూట్యూబ్ లో కొట్టేసి నిజమే కదా, అవును కదా, దీని మీద అరెస్ట్ చేయలేదు కదా, దీన్ని ఎందుకు అరెస్ట్ చేశారు కదా అని వస్తున్నాయి. దీనికి న్యాయస్థానంలో ఉండే న్యాయని కొంతమందిని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. దాన్ని ఎవరో కావాలని విమర్శించడం కాదు, అది ఈరోజు ఓపెన్ అయిపోయింది. నిన్న జరిగింది ఏంటంటే
అతను ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీకి సగౌరవంగా బెయిల్ వచ్చింది, గౌరవంగా తలకాయ ఎత్తుకొని బయట తిరుగుతున్నాడు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కాన్వే ఎక్కుతాడు దిగుతాడు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాడు, అతని పార్టీ నుంచి తీసేసామని చెప్తారు. కానీ అతను అన్నిట్లో ఉంటాడు. అది ప్రజలందరూ చూడట్లా? మరి కోర్టులు ఎక్కడికి వెళ్ళి, బెయిల్ ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎందుకు ఇచ్చారు బెయిల్? అతను యువకుడు కదా, ఏ గ్రౌండ్స్ లో ఇచ్చారు, దేనికి జరుగుతా ఉంది ఇదంతా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఆధారం ఉందని అరెస్ట్ చేశారు? ఇవన్నీ ప్రజలు 1కి 10 సార్లు చర్చించుకుంటున్నారండి. ఇందాక మీరు అడిగారు భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి. ఏ రోజు కూడా ముఖ్యమంత్రుల కుటుంబం ఉన్నా, ముఖ్యమంత్రి భార్యగా, ముఖ్యమంత్రి కూతురుగా, ఒక మంత్రి యువనేత నారా లోకేష్ తల్లిగా, అలాగే మంత్రి నారా లోకేష్ ఒక భార్యగా బ్రాహ్మణి గారు, అలాగే ఎంతో సూపర్ స్టార్ బాలకృష్ణ గారు, నందమూరి రామారావు గారు అబ్బాయి, వారి అబ్బాయి బాలకృష్ణ గారు, నందమూరి రామారావు గారు మనవరాలుగా, మనవడిగా, ఈ కుటుంబం నుంచి ఇంత పెద్ద స్టేచర్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒకనొక ఇష్యూ జరిగింది లేదు, ఇంకొక ఇష్యూ చేసింది లేదు, కనీసం రాజకీయాలకి మాట్లాడింది లేదు. కేవలం మంగళగిరి ప్రచారానికి మట్టుకు వచ్చారు. కుప్పంలో కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా వెళ్తే ఒకసారి 2 సార్లు వెళ్ళి ఉండొచ్చు. ఎప్పుడు కూడా అధికారిక కార్యక్రమాల్లో ఏలుదుర్చిన దాఖలాలు కూడా లేవు. అటువంటిది వీరికి వారికి తేడా చెప్తాను మేడం నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అని ఒక న్యూస్ బయటకు వచ్చారు. దెబ్బకి అందరు రోడ్డు మీద కూర్చుండిపోయారండి. నేను విమర్శించట్లేదండి. మొత్తం అక్కడ ఉన్న బయట వచ్చిన కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డు మీద కూర్చొని నానా గలాటా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నంద్యాలలో అరెస్ట్ చేసినా కూడా ఎందుకు కుటుంబ సభ్యులు రోడ్డు మీద కూర్చోలేదు? ఎక్కడైతే లోకేష్ గారిని రానీయకుండా పోలీసులు ఆపారు కాబట్టే లోకేష్ గారు కూర్చున్నాడు. నా తండ్రి అరెస్ట్ చేశారు, నన్ను పంపించండి అంటే పోలీసులు అడ్డుపడ్డారు. ఇది కాదు, మీరు తప్పు చేస్తున్నారు, ప్రజాస్వామ్యంగా మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు, మేము మా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నేను రాజకీయ నాయకుడిని, తర్వాత ముందు నా తండ్రి, నేను ఒక కొడుకుగా, నేనున్న ఏకైక కొడుకుని, నేను వెళ్ళాల్సిన బాధ్యత నాకు ఉందని అక్కడ రాజోళ్ళ నుంచి నేను బయలుదేరాలంటే 6 గంటల పాటు లోకేష్ గారిని కదలనీయలేదు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిదర్శనం. అయినా సరే ఆ రోజు బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు ఉన్న పలంగా విజయవాడ చేరుకోవటం, ఆ రోజు నుంచి కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. కేవలం 15 రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాత న్యాయం కోసం పోరాడుతూ ఏం జరుగుతుందనే ఆవేదన ఇవన్నీ కూడా తెలుసుకున్నాక ఇంత కుట్ర చేస్తున్నారా పెద్ద ఆయన మీద అని వాళ్ళు మాట్లాడిన మాటలో కూడా ఎక్కడా కూడా ఒక్క వల్గర్ లాంగ్వేజ్ చూపించినా నేను దేనికైనా సిద్ధం మేడం గారు, దేనికైనా సిద్ధం. అటువంటిది వాళ్ళని పట్టుకొని ఆ తైతిక్కలాడే రోజా మాట్లాడుతుంది, లేదా ఇంకొకళ్ళు ఇక్కడ మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తిరుపతి కొండ మీద ఉన్నా అన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదే గెలుస్తుంది, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు, వీళ్ళ భాగవతం ఇది, వీళ్ళ విధానం ఇది, లేదా మాట్లాడింది ఏదన్నా పొల్లు పోతే దాన్ని మళ్ళీ ట్రాల్ చేయటం. ఏంటండి ఇది? ఈ అతికింగ్లు, కటింగ్ మాస్టర్లు ఎవరైనా ఈ ఉద్యోగాలు గలీజ్గా ఎప్పుడైనా హుందాతనం అసలు భువనేశ్వర్ గారి గురించి గారి మాట్లాడే హక్కు వీళ్ళు ఎవరికన్నా ఉందా? ఆమె గురించి అసలు ఎవరికన్నా తెలుసా? ఆమె ఎన్ని కుటుంబాలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉపయోగపడుతుంది, ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె సేవలు అందిస్తుంది, ఆర్థికంగా ఎన్ని కుటుంబాలకు నిలబడ్డది, హెరిటేజ్ అనే సంస్థ ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి కాపాడుతుంది, వారి యొక్క బాగోగులు చూస్తుందని తెలుసా మేడం గారు? ఈ రోజు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి పేరుతో లోకేష్ గారు హెడ్ ఉన్నా కూడా, అక్కడే అవ్వకపోయినా కూడా ఇమీడియట్ గా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి పంపించి వారి పిల్లల చదువులు బాధ్యత తీసుకుంటున్నాం, వారి ఆరోగ్యానికి బాధ్యత తీసుకుంటున్నాం. క్యాన్సర్ హాస్పిటల్లో ఎన్ని డిస్కౌంట్లు కావాలో అన్ని డిస్కౌంట్లు ఇచ్చి పేదగౌరగా ఉన్న ప్రజలు ఎవరు వచ్చినా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా చేసిన సేవలు చేస్తున్నారు. అది భువనేశ్వర్ గారంటే, అది బ్రాహ్మణి గారంటే. ఇవన్నీ ఎక్కడన్నా ఎక్స్పోజ్ అయినాయా అండి? ఎప్పుడైనా బయటకు వచ్చి మేము చేసామని బ్యానర్లు కట్టుకున్నారా? ఏం జరగలేదు కదా. మరి ఈరోజు చూపించమానండి. మేము వాళ్ళ ఫ్యామిలీ గురించి మేమేం మాట్లాడలేదు. లక్షల కోట్లు పవర్ ప్లాంట్లు, సిమెంట్ ప్లాంట్లు, ఇంకేయో ప్లాంట్లు, గనులు గినులు అన్నీ ఉన్నాయి కదా. భారతి గారి పేరు మీద లేనిదేంది? టీవీ ఛానల్, పేపరు అన్నీ ఉన్నాయి కదా. లేనిదే ఉంది భారతి గారి పేరు మీద? నేను ఒకసారి సేవ చేశానని కనీసం వైసీపీ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పానండి, చాలు, నాకొద్దు. మా భారతి గారు ఇన్ని లక్షలు సేవలు చేశారు, మా భారతి గారి వల్ల ఇంతగానో ఉన్నారు, దీన్ని మాకు చెప్పండి అని చెప్పానండి, నేను ఒప్పుకుంటా. పేపర్ లేకపోయినా ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా జగన్ ఎప్పుడైనా మీ ముందు మాట్లాడగలడా? ఒక్క సెకండ్ ఒక పేపర్ లేకుండా
పోనీ డైరెక్ట్ గా లైవ్ ప్రెస్ మీట్ ఎప్పుడన్నా పెట్టాడా జగన్? అసలు ఈ రోజు వరకు కూడా ఒక్క లైవ్ ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఢిల్లీ వెళ్ళి దేని గురించి మాట్లాడే ఉందా? ఈ రోజు వాళ్ళు మన గురించి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు ట్రాల్ చేస్తారు. చివరికి కుటుంబ సభ్యులు భువనేశ్వర్ గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడారు, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఆమెకి ఏ సంబంధం? ఆమె ఎవరినన్నా విమర్శించిందా? స్థాయి దిగజారి మాట్లాడటం తప్ప ఇంతకన్నా ఏమన్నా ఉందా? ఎవరు హర్షించరండి, విజయ్ గారు. ఎవరు హర్షించరు. రైట్ విజయ్ గారు, ఆనాడు చెప్పండి. రాజశేఖర రెడ్డి మరణానంతరం చేసిన పాదయాత్ర మరొకటో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇంకోసారి రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకొస్తాను అని చెప్పినప్పుడు ఆ సానుభూతి ఓట్లే జగన్కి పడ్డాయి, ఆయన గెలిచారు. బట్ ఇక్కడ ఈ చిన్న లాజిక్ ఆయన ఎందుకు మిస్ అయ్యారు? ఇప్పుడు బాబుని అరెస్ట్ చేస్తే ఆయన మీద తప్పిదాన్ని మనం ప్రూవ్ చేయలేకపోతే ఫెయిల్ అయ్యేది మనమే. అధికారం కోసం ఎంత దిగజారి ప్రయత్నించినా ఇక్కడ కూడా మరి సానుభూతి ఓట్లు పడతాయేమో ఆయన మీద, ఇది అభిమానంతో వచ్చేవి, సానుభూతి అన్ని కలిసి వస్తాయేమో అన్న లాజిక్ ఆయన ఎందుకు మిస్ అయ్యారంటారు? లాజిక్ ఏం లేదు మేడం. అతను పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు 16 నెలల్లో చెప్పకూడదన్న ముఖ్యమంత్రి, చెప్పకూడదన్న వ్యక్తికి మా కోసం మాట్లాడుతున్నావా అని పదే పదే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే చెప్పకూడదు నేనే కాదు మీ చేత కూడా తినిపిస్తానరా అని అతను అధికారం ఏదుందో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అతను కేసులు పెట్టి అదే రీతిలో అతన్ని విమర్శించడానికి అవకాశం లేకుండానో లేకపోతే అతన్ని విమర్శిస్తున్నారన్న ఆక్రోషంతో చేసిన పని తప్పితే, ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే మేము ఏదో అలయన్స్ లో ఉన్నామని కాదు. గతం నుంచి కూడా మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము వ్యక్తిగతంగా విమర్శించండి. ఆయన చేస్తున్న తప్పులు ఇప్పుడు గనుల్లోని, మైన్స్ లోని, వైన్స్ లోని ఆయన వాళ్ళ టీం ఏదో ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీదే మాట్లాడుతాం తప్పితే, అందులో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడుతున్నాం తప్పితే మేము వ్యక్తిగత దోషణలు కానీ వ్యక్తిగత హరణలు కానీ ఎప్పుడు ఈ రోజు వరకు జనసేన పార్టీ అధినాయకుడు కానీ మేం కానీ, అంటే అధినాయకుడు ఆలోచనలకి దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తులు, రాజకీయాల్లో ట్రావెల్ చేసే వ్యక్తులు ఎవరు కూడా మేము ఎప్పుడు అటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం అవతల వ్యక్తులు చేసే విమర్శలకి కొంతమంది ఏమన్నా 1-2 సందర్భాల్లో ఆవేశంతో మాట్లాడితే మాట్లాడొచ్చు తప్పితే అటువంటి ఆ సాంప్రదాయాలే ఉండకూడదు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి 350 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అవినీతి చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చెయ్యాలనుకుంటే ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కానీ, లేకపోతే అమరావతిలో 3000 ఎకరాలు కొన్నప్పుడు కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అన్ని లక్షల కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ చేసిన అంశంలో కానీ నిజంగా ఎంత అవకాశాలు ఉన్నాయి ఆయనకి, ఎన్ని లక్షల కోట్లకి అవకాశాలు ఉన్నాయి. అటువంటిది పోయి వచ్చి 200 కోట్లకో 300 కోట్లకో అవినీతి చేసేదంటే, ఇప్పుడు సామాన్యుడికి 1 కోటి రూపాయలు ఎక్కువ అయ్యి ఉండొచ్చు ఒక మామూలు వ్యక్తికి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనకి, ఆయన ఇచ్చినటువంటి కాంట్రాక్టులకి ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 1000 కోట్లు కమిషన్ రూపంలో ముట్టే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఏ రోజు కూడా మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈ చిన్న స్కిల్ స్కామ్ లో వచ్చి దీంట్లో పెట్టి ఇన్ని అరెస్ట్ చేశారు అంటే అది కేవలం కక్షపూరితం. అంటే 16 నెలలు జైలు గూడు తిన్న జగన్మోహన్ రెడ్డి నువ్వా నా గురించి మాట్లాడేదని చాలా సందర్భాల్లో అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేనే కాదురా నీ చేత కూడా తినిపిస్తాననే అతనికి ఉన్నటువంటి నేతృత్వం ఏదో ఉందో, అతను పెరిగిన వాతావరణం ఏదో ఉందో దాన్ని ఒకసారి చూపించాడు తప్పితే ఇందులో పెద్ద విషయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా వస్తారనే ప్రజలు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక హుందాతనమైన రాజకీయాలు చేశాడు. కొన్ని తప్పులు ఎవరైనా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏమి తప్పులు చేయలేదు, లేకపోతే కక్ష సాధింపులు లేవు అని ఎవరు అంటలేదు. కొన్ని అంశాల్లో మాట్లాడుకుంటూ పోతే కొన్ని అంశాల్లో ఆయన కక్ష సాధింపులు చేసాడనే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంత దౌర్జన్య కాండపూర్తంగా అయితే రాష్ట్రంలో లేదు. నిజంగా అంత దౌర్జన్యం చేసే ఉండుంటే ఆ రోజు నేను మళ్ళీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి అవుతానని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 62 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సుదీర్ఘమైన పాదయాత్ర, ఇంటికి వెళ్లకుండా సుదీర్ఘమైన పాదయాత్ర ఎలా చేయగలిగాడో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఇబ్బంది పెట్టాలంటే అప్పటికే అనేక కేసుల్లో ఉన్న వ్యక్తిని రోడ్డు మీద ఎలా తిరగనిస్తాడండి? కానీ బ్రహ్మాండంగా తిరిగాడు కదా సార్, తిరిగాడు కదా మేడం.
అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా షర్మిల గారిని కూడా విజయం గారిని కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత దారుణమైన భాష మాట్లాడలేదు. అదే ఈ సాంప్రదాయాలే మానాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళలు బయటకు రాలేదని ఇందాక రాకేష్ గారు అంటా ఉన్నారు. రావచ్చు, తప్పే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయినా బయటకు రావచ్చు, లేకపోతే లోకేష్ గారి కుటుంబం అయినా రావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అయినా రావచ్చు. ఆ సామాన్యుడైన వేళ మహిళలు రోడ్డు మీదకి వచ్చి రాజకీయాల్లోకి రావాలి. మనమే కదా 30% 50% రిజర్వేషన్ కోర్టుల్లోనే అది ఆశ్రయిస్తా ఉన్నాం. అటువంటిది ఎవరైనా రావచ్చు. నిజంగా చెప్పాలంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో రావాలి. ఎందుకంటే మహిళకి ఒక ఇంటిని ఎలా నడపాలో తెలిసిన మహిళ రేపు రాజకీయాల్లోకి వస్తే మహిళ కూడా ఆ నియోజకవర్గాన్ని నిజంగా అందంగా మార్చగలరు, నడపగలరు అనే ఆశతో మహిళలు కూడా ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. మహిళలు రావాలి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళలు బయటికి ఏ రోజు రాలేదంటే కాదు, రావాలి. రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు రావాలి. వచ్చి కానీ ఒక హుందాతనమైన వాతావరణం లేకపోవడం వల్ల ఈ రోజు మహిళలు బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. అటువంటి సాంప్రదాయాలు వైఎస్ఆర్సీపీ వచ్చాక మరింత ఎక్కువైపోయి ఈ రోజు మహిళలే కాదు, అసలు మహిళల మాట పక్క పెట్టండి, ఎంతో గుండె ధైర్యం ఉన్న మగాళ్లే బయటికి రాలేకపోతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద మాట్లాడడానికి, ఆయన చేసే కక్ష సాధింపులకి భయపడి కొంతమంది వ్యక్తులే ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జనసేన పార్టీ కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడానికో లేకపోతే నిజంగా చెప్పాలంటే మాది ఆ రోజు మీటింగ్ ఉందండి జనసేన పార్టీ ఆఫీస్ లో. మా శ్రేణులతో పవన్ కళ్యాణ్ గారు ముందు 2 రోజుల ముందే పిలిపించారు. ఆ మీటింగ్ ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం మీటింగ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించవచ్చు అనుకుని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. దానికి వస్తుంటే అర్ధరాత్రి నానా హైరానా చేసి పోలీసులు పెట్టి ఇదే సాంప్రదాయం ఆ రోజు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ రోజు షర్మిల గారు కానీ పాదయాత్ర ఎలా చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. అదే ఇటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కక్ష సాధింపులు లేకపోతే ఇంకోటి అనేక అంశాలు నిజంగా ఎక్కువైపోయినాయి. ఇది రాబోయే తరాలకు మంచిది కాదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం కుదుట పడాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మేము కూడా వేడుకుంటున్నాం. ఆయన కూడా పూర్తి ఆయురారోగ్యాలతో మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ జనాల్లోకి రావాలి. ఎందుకంటే ఈ బెయిల్ తాత్కాలికంగా ఈ 40 రోజులు ఆరోగ్య రీత్యా ఇచ్చారంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ బెయిల్ అయితే మాత్రం డెఫినెట్ గా రద్దు అవ్వదు. మళ్ళీ ఆయనకి బెయిల్ అప్పీల్ చేసుకుంటారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. న్యాయస్థానంలో ఆయనకి స్వేచ్ఛగా తిరిగే అవకాశం కోర్టులు కల్పిస్తాయని ఆశిస్తాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు కూడా దారుణంగా తయారైన పరిస్థితులు ఎలాగైపోయినాయంటే న్యాయ వ్యవస్థలు కూడా చాలా అధ్వానంగా తయారైనాయి. మాట్లాడితే మళ్ళీ మన మీద ఇప్పుడు ఏమన్నా ఇంకొక సుమోటోగా కేసు బుక్ చేస్తారేమో కొన్ని అంశాలు మాట్లాడలేకపోతున్నాం. కానీ న్యాయ వ్యవస్థలు కూడా చాలా దారుణంగా తయారైనాయి. ఒక పోలీస్ స్టేషన్ రీతిలోకి న్యాయ వ్యవస్థ వచ్చేసింది. జడ్జిలు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అనేక అంశాల్లో జడ్జిలు కూడా చాలా దారుణమైన పరిస్థితులకి దిగజారిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇంక న్యాయ వ్యవస్థలో కూడా వచ్చేస్తే కనుక ఇంక ఈ దేశాన్ని ఎవరో బాగు చేసే పరిస్థితులు ఉండదు. కొత్త రాజ్యాంగం ఏమన్నా మళ్ళీ కొత్తగా ఏమన్నా రావాలేమో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాలేమో, మళ్ళీ కొత్తగా వీళ్ళని నేను రాసిన రాజ్యాంగాన్ని ఇంత దరిద్రంగా తయారు చేశారని మళ్ళీ ఆయన ఏమైనా కొత్త రాజ్యాంగం రాసి మళ్ళీ ఏమైనా భావితరాలకు ఏమైనా భవిష్యత్తు ఇవ్వాలేమో తప్పితే వీళ్ళ పరిస్థితి అయితే మాత్రం రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక రాజకీయ పరిస్థితులు రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టల వలన వ్యవస్థలు పాడైపోతున్నాయి. ఇటువంటి అరాచకాలకి ఇంకా రాజకీయ నాయకులు ఉండకూడదు. కొంచెం భావితరాలని ఆలోచించి రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి అని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. జనసేన పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక నూతన వరవడికి, నూతన సాంప్రదాయాలకి ఖచ్చితంగా మేమందరం కట్టుబడి ఉంటాం. మాది ఒక రాబోయే తరాలు చెప్పుకునే విధంగా మా పాలన ఉంటది. జనసేన పార్టీ, తెలుగుదేశం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రాన్ని కాపాడే దిశగా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం మేడం. ఓకే విజయ్ గారు. రాకేష్ గారు చెప్పండి, ఈ రోజు నుంచి నవంబర్ 3 వరకు నిజం గెలవాలి అంటూ భువనేశ్వర్ గారు మరి నిన్నటి వరకు ఉన్న ఒక శ్రీకాకుళం విజయనగరం పర్యటన అనేది ఇవాళ కంటిన్యూ చేస్తారా దాన్ని అలాగే? లేదండి మేడం గారు, నిజం గెలవాలి యాత్ర పోస్ట్ పోన్ అవటం జరిగింది. నిన్న విజయనగరం భువనేశ్వర్ గారు వెళ్ళిన తరుణంలో ట్రైన్ యాక్సిడెంట్ లో ఏదైతే ఇబ్బందులు పడ్డ క్షతగతులు ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. తదనంతరం వీళ్ళు వెళ్లే టైంలోనే బాబు గారికి బెయిల్ వచ్చిందనంటే ఇమీడియట్ గా మేడం గారు కూడా బయలుదేరి వెనక్కి రావడం జరిగింది. తెల్లారుజామున 6 గంటలకి
చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రీచ్ అయ్యారు. అలానే మేడం గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సాగరంగా స్వాగతం పలికి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ టైంలో ఇమీడియట్ గా ఇవాళ సాయంత్రం నుంచి కూడా వారు హైదరాబాద్ వెళ్ళి దగ్గరుండి హాస్పిటల్స్ లో కావాల్సిన చెకప్లన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ఒక భార్యగా ప్రథమ కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి భువనేశ్వర్ గారి దగ్గరుండి చూసుకోవటం ఆమెకి ఇష్టం, ఆమె బాధ్యతగా భావిస్తుంది. అదే ఆమె ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ చెకప్స్, కంటికి సంబంధించిన ఇబ్బంది, ఎలర్జీకి సంబంధించిన ఇబ్బంది, హార్ట్ కూడా 2D ఎకో ఒకటి చేయాలంటున్నారు, దానికి సంబంధించింది. ఓసారి నా 50 రోజులు అయింది కాబట్టి మామూలు క్యాజువల్ గా అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక చెకప్ చేసుకుంటా ఉంటారు బాబు గారు, ఏది ఎలా ఉంది అనేది. మరి ఇవన్నీ కూడా కుంటుపడ్డాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 రోజులు 5 రోజుల పాటు మేడం గారి దగ్గర ఉండి ఇవన్నీ కూడా పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని కూడా చూసుకొని ఒకసారి అవన్నీ సెటిలైట్ అయిన తర్వాత త్వరలోనే మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తాం. అలాగే యువగలం కూడా నారా లోకేష్ గారు ఇవాళ ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఢిల్లీలో ఏదైతే న్యాయవాదుల్ని సంప్రదించి అటువంటి మన లాయర్లందరితో కూడా కూర్చొని నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, ఏ విధంగా మూవ్ ఉంది, 17A మీద రాబోయేది ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ఫైల్ చేస్తున్న కేసుల గురించి ఏంటి అని కొన్ని ఇన్పుట్స్ మాట్లాడుకొని అక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఢిల్లీ ఇవాళ లోకేష్ గారు బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఆ 2 కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు నిజం గెలవాలి కానీ, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కానీ, ఇంకా ఘనంగా యువగలం కానీ అన్ని కూడా ప్రారంభమై ప్రజల్లోకి వెళ్తాం. ఎన్ని అడ్డంకులు ఎవరు వచ్చి బౌ బౌ అనే వాళ్ళందరూ వచ్చి రోడ్డుకు అడ్డం పడుకున్నా కూడా ఏ కార్యక్రమాలు ఆగవు. ఇవి తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే. ఆ ఇబ్బందుల్ని ఎలా దాటాలో అన్నిటికన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీకే తెలుసు. మా అధినాయకుడు ఆదేశాల మేరకు, యువనాయకుడు ఆదేశాలతో మేము అందరం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నానండి. రాకేష్ గారి 4 వారాలు కూడా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు, చాలా షరతులతో కూడిన ఇది చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా భావావేశాలకి లోను కాకుండా బయట ప్రవర్తించాల్సిన హుందాతనం కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం నిందలు వేస్తున్నామో అధికార పక్షం మీద, అదే హుందాతనం ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే ఎంతో భావోద్వేగానికి గురై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన షరతులను ఎక్కడా కూడా మీరకుండా నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన కోర్టు ఇచ్చిన గడువు లోపల మళ్ళీ మన నిజాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు మీరు? అంటే ఇప్పుడు షరతుల్ని మేము ఎక్కడా కూడా వైలేట్ చేయమండి. ఆ కాపీ చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అయిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా వైలేట్ చేయరు. అతను ఎక్కడా కూడా ర్యాలీ పెట్టలా. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఆ రూట్లో వస్తున్నామని తెలిసి స్వచ్ఛందంగా వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా అఫీషియల్ గా ఈ ర్యాలీ ఉంది పాల్గొనని ఎక్కడన్నా ఏ నాయకుడు ఎక్కడ వచ్చినా చెప్పమంటే నేను ఒప్పుకుంటాను. మేము ఎక్కడా ర్యాలీలు నిర్వహించలేదు, ఎక్కడా మీటింగులు పెట్టలేదు. మా నాయకుడు రాజమండ్రి నుంచి వస్తున్న టైంలో ఆ దారి పొడుగుతో జనమంతా వచ్చారు. ఇందాక నేను చెప్పాను, తెల్లారుజామున 6 అయినా కూడా ఎవరు వచ్చామని పడుకుంటారు మేడం. రోడ్డు మీద ఎవరి కోసం పడుకుంటారో ఒకసారి చెప్పండి, ఒక్కళ్ళని చూపించండి. నేను చూపిస్తాను. ఈరోజు రోడ్డు మీద పడుకున్నారండి. వాళ్ళకి ఏ సంబంధం అండి? మా భవిష్యత్తు బాగుంటుందని ఒక భరోసా, మా భవిష్యత్తుకు బాబు గారు ఉండాలనే ఒక ఆతృత, బాబు గారిని ఇన్నాళ్ళని చూసి ఒక్కసారైనా ఆయన్ని చూడాలనే ఒక ఆనందం, దాంతో వచ్చారు ప్రజలు. దాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ కూడా బాబు గారు ఎక్కడ కూడా మైక్ పట్టుకొని మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. తిరుపతి దర్శనానికి వెళ్దాం అనుకున్న మాట వాస్తవం. ఇవాళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. కానీ డాక్టర్లు ఎవరైతే బాబు గారు సొంత డాక్టర్లు ఉన్నారో, లేదండి ఇప్పటికి దాదాపు 3 సార్లు మిస్ అయింది మీ హెల్త్ మానిటర్ చేయటం ప్రతి 15 రోజులకు ఒకసారి. సో ఖచ్చితంగా మేము మానిటర్ చెయ్యాలి. మళ్ళీ కావాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి కానీ ముందు ఒక్కసారి దయచేసి ఒకసారి హైదరాబాద్ రండి. అన్ని కూడా బాడీ పరంగా కానీ, ఎందుకంటే కన్ను ఆపరేషన్ 3 నెలల్లోపు, ఒక కన్ను చేశాక ఇంకో కన్నుకు 3 నెలల్లోపు చేయాలి. అది 3 నెలలు దాటింది. సో అది దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు అశ్రద్ధ చేయొద్దంటే బాబు గారు ఇమీడియట్ గా తిరుపతి దర్శనం అనుకున్నది కూడా స్వామివారిని మళ్ళీ కలుద్దామని మొక్కున్నది కూడా మనసులో చెప్పుకొని మళ్ళీ అవన్నీ కూడా పెట్టుకొని ఈరోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో, ఈ కుక్కల కోసం కాదు, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఆయన ప్రజల్లోకి వస్తారు. కోర్టుని ఎక్కడా కూడా బాబు గారు గౌరవించినంత ఎవరూ గౌరవించరు. కోర్టు జడ్జుల్ని, సుప్రీంకోర్టుకు జడ్జుల్ని తిట్టిన ఘనత సారమండి మేడం గారు. ఎలక్షన్ కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డని తిట్టింది తిట్టకుండా తిట్టిన మనిషి అండి ఇతను. అతని గురించి మనం మాట్లాడుకోకర్లా. కోర్టుల గురించి, జడ్జిల గురించి అతను వైలేట్ చేసేది, మాట్లాడేది. ఈ రోజు కూడా కోర్టులు చెప్పిన జడ్జిమెంట్లు అపహాస్యం చేస్తూ స్వయాన జడ్జి గారు చెప్పారు. ఏసీబీ కోర్టు జడ్జి గారు క్లియర్ గా చెప్పారు, మీరు లోపల ఉన్నంత మాత్రాన మీరు ఖైదీ కాదు, మీరు తప్పు చేశారని కాదు అని జడ్జి గారు చెప్పారు. ఈ మాట అందరు లాయర్ల ముందే చెప్పారు.
అది ఎన్ని మీడియాలో కూడా వచ్చింది. ఇది కేవలం ఒక ప్రొసీజర్ మాత్రమే, దయచేసి సహకరించండి అని చెప్పి స్వయాన ఏసీబీ కోర్టు జడ్జి గారు చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటారు, దొంగ 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 అంటారు. ఇక ఆ లెక్కలు లెక్కేస్తే ఏంటి ఇదంతా మైండ్ గేమ్ కాకపోతే ఇంకేంటి? జడ్జి గారు చెప్పిన మాటను వీళ్ళు ఎక్కడన్నా గౌరవిస్తున్నారా? అసలు ఏఏజీ అలాగే సిఐడి అధికారులు ప్రపంచంలో ఏ కేసు గురించి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మనం చూసామా? ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే. అదే జగన్మోహన్ రెడ్డి చేసిన కేసుల గురించి ఆ రోజు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? మాట్లాడితే ఏమైపోద్ది? ఎటుపోద్ది న్యాయ వ్యవస్థ? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. మేము ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. చంద్రబాబు నాయుడు గారిది నేర చరిత్ర ట్రాక్ రికార్డు కాదు. చంద్రబాబు నాయుడు గారి పారిపోయే వ్యక్తి గారు, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి, ప్రజల్లో బతికే వ్యక్తి. అటువంటి అతను పారిపోతాడో లేకపోతే ఇంకొక అతను అని వీళ్ళు మోటివేట్ చేసుకొని వీళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళకు ఉండాలి సిగ్గుసరాలు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి. ప్రజల నుంచి అరెస్ట్ చేశారు ఆయన్ని. నంద్యాలలో ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు? ప్రజల కార్యక్రమం కోసం వెళ్ళిన ప్రజల నుంచి అరెస్ట్ చేశారు ఆయన. అంటే ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన, పారిపోయే వ్యక్తి కాదు, ఆయన తప్పించుకొని తిరిగే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా మధ్య మధ్యలో ఎక్కడికో పోయేస్తా ఉంటాడు, మందుల కోసం, ఇంకా దేనికోసం, ఒక దాని కోసం చెప్పి ఇంకో దానికి పోయేస్తా ఉంటాడు. దేని పోతారో ఎవరికి తెలియదు, దేని వచ్చేదాకా తెలియదు. డబ్బులు మాత్రమే ప్రభుత్వానికి, క్వశ్చన్లు ఏముండవు, ఆన్సర్లు ఏముండవు. కానీ చంద్రబాబు నాయుడు గారిది అలా ఉండదు. క్లియర్ అండ్ క్లిస్టర్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ కార్యక్రమాల్లో ఉన్నారు, ఒక రూట్ షెడ్యూల్ ఉంటుంది. అది క్లియర్ గా మేము పబ్లిష్ చేసే ముందుకు వెళ్తాం. ఇది గతం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇవాళగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఎప్పుడు ఆయన అదే ఫాలో అవుతారు. ఇక నుంచి కూడా అదే పోతాం. కోర్టు పెట్టిన షరతుల్ని మేము గౌరవిస్తాం. కోర్టు అంటే మాకు నమ్మకం ఉంది. ఇబ్బంది వచ్చిన తాత్కాలిక ఇబ్బందిగా మేము భావిస్తాం తప్ప వాళ్ళ మీద ఒత్తిడి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. రేపు ఏసీబీ మేము రికార్డులు, కాల్ రికార్డులు కావాలని వేసాం, అక్కడ ఉన్న అధికారులే ఆ రికార్డులన్నీ బయటకు వస్తే అసలు బండారం అంతా బయటపడింది, అది వేరే విషయం. దాని గురించి మేము గట్టిగానే పోరాడతాం. దాని గురించి ఏమి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కాల్ రికార్డులు ఖచ్చితంగా బయట పెట్టేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళ సంగతి తేలుస్తాం. ఎవరెవరు ఉన్నారో దీని వెనక, ఏ రెడ్డి ఉన్నాడో, ఏ రెడ్డి ఫోన్లో మాట్లాడాడో, ఎక్కడి నుంచి ఏం మాట్లాడాడో అన్ని బయటకు వస్తాయి. అన్ని న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. ఖచ్చితంగా న్యాయస్థానానికి గౌరవించే వాళ్ళు మేము ప్రప్రథమంగా ఉంటాం. ప్రజల్లోకి కోర్టు పర్మిషన్ తోనే ముందుకెళ్తామని చెప్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు అండ్ విజయ్ గోపాల్ గారు. మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ మార్నింగ్